నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను కృష్ణవేణి. వివాహేతర సంబంధం వద్దనుకున్నా ఇది నేటి సమాజంలో వాస్తవం. భార్యాభర్తలు లేని కారణంగానో, విడాకులు తీసుకున్న నేపథ్యంలోనూ ఒంటరి స్త్రీ పురుషులు జీవితంలోకి ఎవరో ఒకరు ప్రవేశిస్తుంటారు. మగవారికి తోడుగా ఆడవాళ్ళు, ఆడవాళ్లకు అండగా మగవాళ్ళు, ఇలా రిలేషన్స్ ఏర్పరచుకుంటున్నారు. వీటి కారణంగా ఎన్నో వివాహేతర సంబంధాలు ఏర్పడుతూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు ఏర్పరచుకున్న పార్ట్నర్స్ ఆ తర్వాత విడిపోయాక తమ తోటి పార్ట్నర్ పైన తమను వాడుకున్నారంటూ కేసులు వేయడం పెరుగుతోంది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ దిశగా ఒక గొప్ప మార్పునైతే సూచిస్తోంది. గతంలో వివాహేతర సంబంధాలు చట్టరీత్యా నేరం కాదని ప్రకటించినప్పటికీ తాజాగా మరో కీలక అంశాన్ని ప్రస్తావించింది సుప్రీంకోర్టు. ఒకరిపై ఒకరు ఇష్టపడి ఇలా సంబంధాలు ఏర్పరచుకుంటే అది చట్టరీత్యా నేరం కాదన్న కోర్టు అది వాళ్ళ వ్యక్తిగత అంశమేనంటూ స్పష్టం చేసింది. కానీ ఈ కేసులో మరో కీలక అంశాలను కూడా ప్రస్తావించింది. పెళ్ళయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొనడం తప్పు కాదన్న అత్యున్నత న్యాయస్థానం విభేదాల కారణంగా విడిపోయాక మహిళలు పురుషులపై రేప్ కేసులు పెట్టడం పైన కూడా ఆందోళన వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకుంటారన్న హామీతోనే శారీరక సంబంధం పెట్టుకుంటారని ఖచ్చితంగా చెప్పలేమంటూ జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ముంబైలోని ఖర్గార్ స్టేషన్లో 7 ఏళ్ల క్రితం ఓ వివాహితుడిపై వీడియో పెట్టిన రేప్ కేసుపై విచారణ చేసిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలైతే చేసింది. ఈ మేరకు ఆమె కేసును ధర్మాసనం కొట్టివేసింది. ఈ సందర్భంగా రిలేషన్స్ తర్వాత విడిపోతే కక్షతో రేప్ కేసులు పెట్టడం సరికాదని, ఇది ఆందోళన కలిగించే అంశమంటూ సుప్రీంకోర్టులోని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ఇదిలా ఉంటే వివాహేతర సంబంధంపై గతంలో సుప్రీంకోర్టు కూడా కీలక ఆదేశాలే జారీ చేసింది. భర్తకు మహిళ వ్యక్తిగత ఆస్తి కాదని, వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్ 497ను కొట్టేసింది. 2018 సెప్టెంబర్లో వెలువడిన ఈ తీర్పు ప్రకారం మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్ 497కు కాలం చెల్లిందని, అది రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయస్థానం పేర్కొంది. బ్రిటిషు కాలం నాటి వ్యభిచార వ్యతిరేక చట్టం మహిళలను మగవారు తమ సొంత ఆస్తిగా పరిగణించేలా ఉందని తెలిపింది. ఇది వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనంటూ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది ధర్మాసనం. ఇష్టంతో శృంగారంలో పాల్గొనడం మహిళల హక్కు కాబట్టి ఆమెకు షరతులు విధించలేమంటూ స్పష్టం చేసింది. వివాహేతర సంబంధం నేరం కాకపోయినా నైతికంగా తప్పు అంటూ పేర్కొంది. దీన్ని కారణంగా చూపించి విడాకులు తీసుకోవచ్చు అంటూ ధర్మాసనం తెలిపింది. అయితే న్యాయస్థానాలు ఎప్పటికైనా సాక్ష్యాధారాలు, చట్టాల ప్రకారమే తీర్పులు వెలువరిస్తాయి తప్ప నైతికంగానో మానవతా దృక్పథంతోనో కాదంటూ మరోసారి రుజువైంది.